జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నేను లాస్ట్ ఇయర్ ఈ పర్టికులర్ ఆవకాయ పెట్టాను అంటే వీడియో ఎందుకు షేర్ చేయలేదు అని చాలామంది అడిగారు అనమాట. సో నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే, ఇంక నేనేం చేయలేను అని చెప్తూ వచ్చాను అప్పుడు. సో వెయిట్ చేసిన టైం రానే వచ్చిందండి. సో ఇవాళ మీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా అడిగిన ఆ వీడియో షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే పులిహార ఆవకాయ. ఈ పులిహార ఆవకాయ అన్నది ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఎక్కువ పెడతారు, ఇంకా వేరే జిల్లాల వాళ్ళు పెట్టరు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మందికి తెలియదు అనమాట పులిహార ఆవకాయ అంటే ఏంటో. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే మొన్న ఒకరితో చెప్తూ ఉంటే ఆవిడ ఈ ఆవకాయ తీసుకెళ్ళి పులిహారలో కలుపుతారా అని అడిగారు అన్నమాట. అంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. సరే ఎందుకులే అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, మనమే ఒకసారి ఊరగాయ ఇలాగా పెట్టిన వీడియో తీసాం కదా, పెట్టేద్దాము, అప్లోడ్ చేద్దాము, కొంతమందికైనా తెలుస్తుంది అని చెప్పి అనుకున్నాను. సో 4 గ్లాసులు ముక్కలు తీసుకున్నానండి. దీనికి టెంకతోటి అక్కర్లేదు, పక్క నుంచి తీసి కట్ చేయడమే. 4 గ్లాసుల మామిడికాయ ముక్కలకి చొప్పున కొలత. 1 గ్లాస్ కారం, అర గ్లాసు ఉప్పు, గ్లాస్ నిండా నూనె పోసుకోవచ్చు. నేను కావాలని కొంచెం తగ్గించి పోసాను, ఎందుకంటే పోపులు వేసినప్పుడు మళ్ళీ అందులో వేస్తాం కదా అని. ముందే కూడా కలుపుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. మేము కాబూలీ చనా వేసాం, అది కడిగి ఎండబెట్టిన కాబూలీ చనా వేసాం. యాక్చువల్లీ శనగపప్పు, పచ్చి శనగపప్పు వేస్తారనమాట. ఈసారి కొంచెం ఈ కాబూలీ చనా ట్రై చేద్దామని ట్రై చేసాం, అంతే, వెరైటీగా ఉంటుందని. ఇవన్నీ కలిపి మనం శుభ్రంగా ఒక 2 రోజులు ఊరనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేయాలి, నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను పసుపు. సో ఇవన్నీ వేసి కలిపి మనం పక్కకు మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోవడమే. 2 డేస్ వరకు మనం వాటిని ఏం చూడక్కర్లేదు, అలా కలిపి పెట్టుకోవడమే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆవాలు తీసుకున్నా. నేను ఆవాలు ఈసారి నేనే పొడి చేసుకున్నా అని చెప్తున్నాను కదా. సో ఇవి సన్నావాలు అనమాట, మడుగుల ఆవాలు. ఇవి ఒక 1.5 గ్లాస్ తీసుకోవాలి. అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీ పులిహార ఆవకాయలో ఆవాలే అనమాట. 1.5 గ్లాస్ తీసుకుని మంచిగా మిక్సీలో వేసి మంచి ఫైన్ పౌడర్ వచ్చే వరకు పౌడర్ చేసుకోవాలి. ఇవి ఎండలో పెట్టి తెచ్చాను నేను, అందువల్ల ఈజీగా మనకి పౌడర్ అవుతుందని. సో ఇదిగో ఇలా పౌడర్ రెడీ అయిపోయింది. అంటే గరుగ్గా ఉండకూడదు అనమాట, మంచి ఫైన్ పౌడర్ అవ్వాలి. సో ఏ గ్లాస్తో అయితే నేను ఆవాలు తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను నేను. బట్ గ్లాసున్నర తీసుకున్నా కూడా సరిపోతుందండి. నేను 2 గ్లాసులు తీసుకోవడం వల్ల నాకు కొంచెం కష్టమైంది, ఎందుకంటే మంచి ఎండ ఉంటే 2 గ్లాసులు తీసుకున్నా మనకు బాధ లేదు. ఈసారి ఎండను ఈ మబ్బు దాగుడు మూతలు ఆడడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అలా సలసలా మరిగిపోవాలన్నమాట నీళ్లు. మరిగిన నీళ్లు మళ్ళీ ఆ స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు అలా ఉంచాలి, అది రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి మళ్ళీని. అప్పుడు ఆ నీళ్లు ఈ ఆవపిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి. ఇది పొద్దున్నే చేసుకునే పని అండి, రాత్రి కలిపి ఉంచి పొద్దున్న ఎండలో పెడతాం టైప్ కాదు. ఎండలో పెట్టే ముందే ఈ పని చేసుకోవాలి. జస్ట్ 7:30కి ఎండలో పెడతామంటే 7ంటికి పొద్దున్నే మొదలెట్టుకుని ఆ నీళ్లు మరిగించి మళ్ళీ చల్లారాలి కదా. బాగా చల్లారిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టేసుకోవడమే అనమాట. మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుతూ ఉండాలి, పైనుంచి కిందకి, కిందది పైకి అలా కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే పైన ఎండిపోయి కింద లోపల వైపు తడి ఉండిపోతుంది, అది చూసుకోవాలి. అది చూసుకుని ఇగో మనది బాగానే ఎండింది, కానీ ఎండ సరిగ్గా లేక 2 డేస్ పట్టేసింది అనమాట. సో అది మళ్ళీ అలా ఉండల్లో ఉంది, పికిల్లో కలవదని చెప్పి మళ్ళీ మిక్సీలో వేసాను. ఇప్పుడు ఆవపిండి అంతా తెచ్చి మనము ఈ ముందు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, నూనె అన్నీ అందులో కలిపేసుకోవాలి. కలిపేసుకుని బాగా కలిసేటట్టు గరిటెతోటి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం అప్పుడే తినాలి అనుకుంటే పెట్టగానే రుచి చూడాలి అని అనుకుంటాం కదా, ఎవరికైనా ఉంటుందా ఇది క్యూరియాసిటీ, ఎలా వచ్చింది ఏంటి పికిల్ అని. సో కొంచెం ఒక చిన్న దాంట్లోకి కొంచెం తీసుకుని అప్పుడు దాన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇందులో బాగా నూనె తక్కువ ఉంది అనిపిస్తే కొంత నూనె, ఇంకో 1/2 గ్లాసుడు ఎంతో కూడా మనం పోసుకోవచ్చు. దీనికి కాచిపోయక్కర్లేదు ముందు పోసినప్పుడు. సో మామూలుగా మనం నువ్వుపప్పు నూనె అలా పోసేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టేటప్పుడు మటుకు నూనె కాయాలి కాబట్టి మనం ఇప్పుడు నూనె కాస్తున్నాం అనమాట. సరిపడా కొంచెం తీసుకున్నాను నేను పికిల్, జస్ట్ టేస్ట్ చూడడానికి అన్నట్టు. అందుకని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పులిహార పోపు అండి వేసేది, అంతేగాని ఈ పచ్చడి తీసుకెళ్ళి పులిహారలో కలుపుతాం అన్నది కాదనమాట. దీని కాన్సెప్ట్ అది కాదు. పులిహారలో ఎలా అయితే మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ,
ఇంకా కొంతమంది వేరుశనగపప్పు కూడా వేసుకుంటారు, ఇందులో కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఈసారి వేయట్లేదన్నమాట. ముందు మినప్పప్పు తర్వాత శనగపప్పు వేసాను. అవి కొంచెం వేగుతుంటే మళ్ళీ మనకు కావాల్సినన్ని ఎండుమిరపకాయలు కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే ఇవి అప్పుడప్పుడు ఫ్రై అవుతాయి కాబట్టి క్రిస్పీగా ఉండి మిరపకాయలు అవిని మనం తింటుంటే బాగుంటుంది టేస్ట్. సంవత్సరం అంతా ఉండే పికిల్ కాబట్టి అంతట్లోనూ మనం పోపు వేయకూడదు. ఎప్పుడు తింటాం అనుకుంటే అప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలి. ఇదిగో నేనైతే జీలకర్ర కూడా వేసాను, అవసరం లేదు అన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంగువ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోను. ఇంగువ కొంచెం బాగానే పడుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువది అది వేగానే. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కావాల్సిన వాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కల కింద లేకపోతే ఇలా చిలుకల కింద కట్ చేసి వేసుకోవచ్చు. నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్. మా ఇంట్లో నేను పచ్చిమిరపకాయ అలా వెయ్యను అనమాట. వీళ్ళు పిల్లలు గొడవ చేస్తారు నోట్లోకి వస్తుందని. సో ఇలా ఈ పోపు తెచ్చి మనం ఇందులో వేసుకోవడమే. మీకు ఇది పై పచ్చడి డ్రైగా కనిపిస్తూ ఉండొచ్చు. ఇది మన ఆవకాయలాగే, పులిహోర ఆవకాయలో కూడా నూనె ఎంత పోసినా కిందకి వెళ్ళిపోతుంది. మనం కలిపేటప్పటికి అప్పుడు పైకి వస్తుంది అనమాట. మామూలుగా ఇలా చూస్తే మటుకు అది కిందకి వెళ్ళిపోతుంది, తెలియదు మనకి, నూనె లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు సరిపడా నూనె వచ్చింది, చూసుకునే వేసుకున్నాను నేను. సో ఇది చాలా చాలా టేస్టీ అండి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే చాలా వేడి, ఎందుకంటే ఘాట్ ఎక్కువ కదా. మామూలు ఆవకాయ కన్నా కూడా ఇంకో 2-3 రెట్లు ఘాట్ ఎక్కువ, బట్ టేస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి ఇది చాలా హిట్ అయిపోయింది. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.